గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే మనం కాకినాడలో ఉన్న సర్పవరం, పనసపాడు మీదుగా ట్రావెల్ చేస్తూ అలాగే ఏడీబీ రోడ్డు కొంత పార్ట్ చూపిస్తానండి. అంటే ఇవన్నీ సర్పవరం, పనసపాడు చాలామంది చూసి ఉండరు, అందుకనేసి సర్పవరం, పనసపాడు ఊర్లోంచి వెళ్తానండి. సర్పవరం, పనసపాడు, కొప్పవరం అలాగ వెళ్తానన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ప్రజెంట్ ఏంటంటే సర్పవరం ఫ్లవర్ మార్కెట్ దగ్గర ఉన్నానండి. ఈ ఫ్లవర్ మార్కెట్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని మనం లోపలికి వెళ్తే సర్పవరం ఊర్లోంచి అలాగా పనసపాడు అది వెళ్ళిపోవచ్చు. కానీ అలా కాకుండా కొంచెం ఎదరికెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటానండి. అంటే కొంచెం ఊరు చూపించినట్టుగా ఉంటుంది కదా, సర్పవరం ఊరు చూపించినట్టుగా ఉంటుందండి. ఈ రోడ్ ఏంటంటే సర్పవరం మాధవపట్నం రోడ్ అండి. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే సర్పవరం భవనారాయణ స్వామి టెంపుల్ దగ్గర నుంచి అలా మాధవపట్నం గేట్ వరకు వెళ్తాం అనమాట. మాధవపట్నం గేట్ దగ్గర నుంచి మీకు అందరికీ తెలుసున్నదే కదండి, రైట్ టర్న్ తీసుకుంటే సామర్లకోట వైపు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ జంక్షన్లో లెఫ్ట్ టర్న్ తీసుకుంటే భవనారాయణ స్వామి గుడి వైపు వెళ్తామండి. సర్పవరంలో ఏంటంటే మామిడి తండ్ర ఎక్కువ ఫేమస్ అండి. అంటే సర్పవరంలోనే మామిడి తండ్ర వేస్తారన్నమాట, తయారు చేస్తారండి. సర్పవరంలో మామిడి తండ్ర మీద షాపులు చాలా ఉంటాయండి. మనం ఏంటంటే ఈ జంక్షన్లోనే రైట్ టర్న్ తీసుకుని సర్పవరం ఊర్లోంచి వెళ్దామండి. సర్పవరం ఊర్లో మెయిన్ రోడ్ అండి. ఇందులోనే ఎరువుల షాపులు, తర్వాత స్కూల్ ఇవన్నీ ఈ రోడ్లోనే ఉంటాయండి. ఈ రోడ్లో ఎక్కువ తాండ్ర తయారు చేసే ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఉన్నాయండి. మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది స్కూల్ అండి. స్కూల్ తర్వాత చూడండి, ఇక్కడ ఒక బోర్డు ఉందండి, మామిడి తాండ్ర అమ్మబడును, పంచదార తాండ్ర, తాటి తాండ్ర, బెల్లం తాండ్ర. ఇలా సర్పవరం ఊర్లో ఏంటంటే చాలా షాపులు ఉంటాయండి. ఒకప్పుడు ఏంటంటే సర్పవరం పూర్తిగా పూల తోటలకు ఫేమస్ అండి. ఇప్పుడంతా ఇవి టౌన్లో కలిసిపోయింది, కాకినాడ టౌన్లో కలిసిపోయింది అనమాట సర్పవరం కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా టౌన్లో లాగా షాపులు అవి డెవలప్ అయినాయండి. కెమెరాకి ఎదరెండ పడుతుందండి, దానివల్ల కొంచెం క్లారిటీ తగ్గచ్చు. ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ సందు ఒకటి ఉంది కదండి, ఈ సందులో కూడా ఒక తాండ్ర ఇండస్ట్రీ ఉందండి. ఈ జంక్షన్లో మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే తిన్నగా
పనసపాడు వెళ్ళిపోతామండి. చూడండి, ఇక్కడ కూడా డ్రై ఫ్రూట్స్ తాండ్ర షాపులు ఉన్నాయి. ఇక్కడ కూడా బాగా లేఅవుట్స్ అవి జరిగి బాగా డెవలప్ అయినాయండి. ఇక్కడ కూడా ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ అది చాలా ఎక్కువే ఉంటుందండి. సర్పవరం ఊర్లోనే ఒక ఫంక్షన్ హాల్ ఉందండి, కేవీఆర్ కన్వెన్షన్ అనేసి ఒక ఫంక్షన్ హాల్ ఉందన్నమాట. ఈ రోడ్లో వెళ్తే పనసపాడు దాటిన తర్వాత ఏడీబీ రోడ్డుకి వెళ్ళడానికి 2 రోడ్లు ఉంటాయండి. మీకు ఎదరికి వెళ్ళాక చూపిస్తాను. ఈ వాటర్ ట్యాంక్ సర్పవరం పంచాయతీదండి, సర్పవరం ఊర్లో ఉన్నదన్నమాట. సర్పవరం పనసపాడు కలిసే ఉంటాయండి. మధ్యలో చిన్న కాలువ డివైడ్ చేస్తుంటుంది, చూపిస్తాను మీకు. చూడండి, పక్కన ఉన్న టెంపుల్ ఏమో సర్పవరంలో ఉందండి. ఈ కాలువ ఉంది కదండి, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జి యువతల సర్పవరం, అవతలంతా పనసపాడు అండి. ఇప్పుడు మనం పనసపాడులోకి వచ్చామండి. అంటే పనసపాడు సర్పవరం 2 కలిసి ఉన్నట్టే ఉంటాయండి, ట్విన్ విలేజెస్ లాగా. ఇది పనసపాడు మెయిన్ సెంటర్ అన్నమాట. కాకినాడ సర్పవరం ఏరియా నుంచి ఏడీబీ రోడ్డు వెళ్ళడానికి ఇది మంచి దారండి. ఈ రోడ్డు అది బాగానే ఉంటుంది ఇక్కడ. పనసపాడులోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉందండి. చూడండి, మనకి ఆపోజిట్గా ఉన్నది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అన్నమాట. ఇదంతా పనసపాడే అండి. ఇదంతా ఏంటంటే కొత్తగా డెవలప్ అయిన ఏరియా అండి పనసపాడులోనే. ఇంతకుముందు పనసపాడుకి కొప్పవరంకి మధ్యలో ఏమి ఇళ్ళు ఉండేవి కాదండి. అలాంటిది ఇప్పుడు పనసపాడుకి కొప్పవరంకి మధ్యలో కూడా ఇళ్ళు తయారైనాయండి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా పూల తోటలు అండి, మల్లె తోటలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ కొద్దిగా మామిడి తోటలు కూడా ఉన్నాయండి పనసపాడు ఊర్లోనే.
ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని వెళ్తే మళ్ళీ ఏడీబీ రోడ్లోకి వెళ్తామండి. అలా కాకుండా లెఫ్ట్ టర్న్ తీసుకుని ఎదర్ నుంచి కూడా ఏడీబీ రోడ్లోకి వెళ్ళొచ్చండి. ఇప్పుడు అక్కడ రైట్ టర్న్ తీసుకుని ఉంటే మనం మెడికవర్ ముందు ఏడీబీ రోడ్లోకి కలుస్తామండి. ఈ రోడ్లో వెళ్తే మనం ఫ్లైఓవర్ ఉంది కదండి, సానా సతీష్ బాబు గారు రాజ్యసభ మెంబర్ అక్కడ ఆఫీస్ ఉంది కదండి, సతీష్ బాబు గారి ఆఫీస్ దగ్గరికి వెళ్తామండి ఏడీబీ రోడ్లోకి. ఇక్కడ మామిడి పళ్ళు ఉన్నాయండి, ఏం వెరైటీ ఉన్నాయో చూద్దామండి ఒకసారి. హాయ్ అండి. ఏంటి వెరైటీ అండి ఇది? బంగినపిల్ల అండి. ఇవన్నీ తోటలో పండినాయండి. తోటలో పండినాయండి. మేము మందు గట్ట పెట్టండి, ఓన్లీ చెట్టుని పడ్డా అలాగా గడ్డేసి మొక్క పంట పెడతామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్లో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే ఈయన దగ్గర మామిడి పళ్ళు కొనుక్కోవచ్చండి. అంటే నమ్మకంగా ఉంటాయి ఇక్కడ కొనుక్కుంటాను, మందులు అవి పెట్టకుండా. బెంగళూరు నుండి కలకత్తా, బొంబాయి పార్సిల్ కూడా పట్టుకెళ్తారండి ఇక్కడ నుంచి అండి. అదే వీళ్ళు మందు అవి పెట్టకుండా మొగ్గు పెడతారండి. చూడండి క్వాలిటీ అది బాగుంది. ఎలా పంట పెడతాం చూపుతాను లోపలికి రండి. ఈ తోటలో పండించినవేనండి ఇవన్నీ. దాంతో కోస్తామండి. చూడండి ఫ్రెండ్స్, కింద పడకుండా అంటే కాయ దెబ్బ తినకుండా ఉండడానికి దీంతో కోస్తారనమాట. చూడండి ఇక్కడ ఇలా మొగ్గు పెడతారండి. అలా కోసిన తర్వాత ఏంటంటే అక్కడ ఆరబెట్టారండి. అవి జీడవి ఆరిపోయాక ఇలాగ ట్రైల్లో వేసి ఇలా పెడతామండి, టైర్లో ఇలా పెడతామండి. మార్కెట్ పంపడానికి రెడీ అవుతాయండి. ఇలాగా మందు కానివ్వండి, కార్బన్ కానీ ఏం వాడడం సార్. చూడండి ఇలా మొగ్గు పెడతారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించినవన్నీ ఈ తోటలో కోసిన పళ్ళేనండి. ఈ స్ట్రైట్గా వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందండి. మనం రైట్కి వెళ్ళిపోతే కొప్పవరం వెళ్తామండి. ఇక్కడ వాటర్ వర్క్స్ జరుగుతున్నట్టున్నాయండి. పక్కన పైప్ లైన్ అది వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, పనసపాడుకి కొప్పవరంకి మధ్యన ఎలా డెవలప్ అయిందో. ఈ మధ్యన ఇక్కడ చాలా ఇల్లు తయారైనాయండి. ఒక 6 months గ్యాప్లో చాలా ఇల్లు తయారైనాయి అన్నమాట. చూడండి అంతంత పెద్ద ఇల్లు తయారైనగా. అలాగే కొంచెం ఎదురు ఒక గ్రూప్ హౌసింగ్ కూడా తయారైందండి. చూడండి ఇవన్నీ ఎవరో సేల్స్ బిల్డింగ్స్ అన్నమాట. రైట్ సైడ్ అండి, మనకి రైట్ సైడ్ ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అవి దాటాక రైట్ సైడ్ ఫిషరీస్ కంపెనీలు ఉంటాయండి.
అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అనేసి ఉందన్నమాట. మళ్ళీ దీని పక్కనే మనకి లేఅవుట్ చేసి బిల్డింగ్స్ అవి తయారైనాయండి. అంటే రైల్ ఫ్యాక్టరీ అంటారు కదా, రైల్ ఫ్యాక్టరీ పక్కనే మనకి మళ్ళీ బిల్డింగ్స్ అవి తయారైనాయండి. ఈ విలేజ్ పేరు కొప్పవరం అండి. ఇదేంటంటే ఆల్మోస్ట్ ఏడీబీ రోడ్డుకి ఆనుకుని ఉంటుంది అన్నమాట కొప్పవరం. అంటే మన సర్పవరం నుంచి పనసవాడు క్రాస్ చేసుకుని కొప్పవరం వచ్చండి. కొప్పవరం నుంచి ఏడీబీ రోడ్లోకి వెళ్ళొచ్చు అనమాట. కొప్పవరం ఊర్లో మనం ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే ఏడీబీ రోడ్కి వెళ్తామండి. కొప్పవరం నుంచి ఏడీబీ రోడ్ దగ్గరికి వచ్చాండి. ఏడీబీ రోడ్లో అచ్చంపేట ఊర్లోకి వెళ్ళడానికి, కొప్పవరం ఊర్లోకి వెళ్ళడానికి ఫ్లైఓవర్ ఉంది కదండి, ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడ మనకి సానా సతీష్ బాబు గారు ఆఫీస్ కూడా ఉంటుందండి. ఇక్కడ రోడ్డు క్లోజ్ అయిందండి, ఏమన్నా రిపేర్ చేస్తున్నారేమో. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే సామర్లకోట వైపు వెళ్తామండి. ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అవ్వలేదండి. ఫ్లైఓవర్ ఓపెన్ అయితే డైరెక్ట్గా మనం అచ్చంపేట జంక్షన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఇవన్నీ కొంచెం రోడ్డు డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే మట్టి రోడ్లలాగా ఉండేయండి. ఇప్పుడు అన్నీ కొంచెం బాగానే తయారైనాయండి. ఇక్కడ కూడా ఏంటంటే ఇంతకుముందు డైవర్షన్ తీసుకుని కచ్చా రోడ్లో వెళ్ళవలసి వచ్చేదండి. ఇప్పుడు అలా కాకుండా ఇది ఓపెన్ అయిందండి. ఇక్కడ ఈ పార్ట్ రోడ్ వేసేసారండి. లెఫ్ట్ డైవర్షన్ ఉంది కదండి, అందులో వెళ్ళవలసి వచ్చేది అనమాట. ఎదర బైపాస్ రోడ్ వరకు అలాగే వెళ్ళవలసి వచ్చేదండి. ఇవన్నీ ఎక్కడికక్కడ ఏంటంటే పంట కాలువల మీద బ్రిడ్జ్లు కట్టి ఫ్లైఓవర్ లాగా చేశారండి.
ఈ రోడ్డు డైరెక్ట్గానే టైల్స్ ఫ్యాక్టరీ ఉంది కదండి, అక్కడ వరకే సామర్లకోట అవతల టైల్స్ ఫ్యాక్టరీ ఉంది కదండి, అక్కడ వరకు వెళ్తుందండి. ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతే రాజమండ్రి జర్నీ టైం తగ్గిపోద్ది అనమాట. ఇంతకుముందు ఏంటంటే సామర్లకోట ఊర్లోంచి వెళ్ళవలసి వచ్చేదండి. ఈ రోడ్డు ఓపెన్ అయితే సామర్లకోట ఊర్లోకి వెళ్ళక్కర్లేదండి. సామర్లకోట బైపాస్ చేసుకుని టైల్స్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. రాక్ సెరమిక్స్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళొచ్చు. తర్వాత ఈ రోడ్లోనే రైట్ సైడ్ చూడండి కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్స్, అది భాష్యం బ్లూమ్స్ అనేసి స్కూల్ పెట్టారండి. ఈ రోడ్డు చాలా వరకు పూర్తయిందండి. అంటే మధ్యన డివైడర్ కూడా ఫెన్సింగ్ అది తయారైపోయింది, బ్యారియర్ తయారైపోయిందండి. డివైడర్ బ్యారియర్ తయారైంది. మధ్యలో మొక్కలు కూడా పెంచుతున్నారండి. దగ్గర దగ్గర ఉండూరు జంక్షన్ వరకు ఇది కంప్లీట్ అయిపోయిందండి. రోడ్డు బాగానే ఉంది. ఈ వీడియోస్ ఏంటంటే నేను ట్రావెల్ చేసిన ఏరియాలోని ఫిల్మ్ చేసి మీకు రెగ్యులర్ వీడియోస్ కింద పెట్టేస్తున్నానండి. అంటే కొంతమంది అనుకోవచ్చు కొంత ఏరియా వదిలేసాను అనుకోవచ్చు, అంటే అచ్చంపేట జంక్షన్ నుంచి మెడికవర్ ఇదంతా చూపించలేదు కదండి, కొంతమంది అలా కూడా అనుకోవచ్చు. అలా కాకుండా యాక్చువల్గా ఏంటంటే సర్పవరం నా ఇంటెన్షన్ ఏంటంటే సర్పవరం ఊరు, కొప్పవరం ఇవన్నీ చూపిద్దాం అనేసి అండి. పనసపాడు ఒకసారి అలా చూపించుకుంటూ వచ్చాను అనమాట. ఈ రోడ్డు డెవలప్ అవడంతో పక్కన సైట్లకు కూడా డిమాండ్ పెరిగిందండి బాగానే. ఈ మధ్యన బాగా రేట్లు పెరిగినాయి. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ బాగానే పెరిగిందండి ఏడీబీ రోడ్లోనే. ఫ్రెండ్స్, వచ్చేది రెయినీ సీజన్ కదండి. నెట్లో చూస్తానండి, అంటే ఆన్లైన్లో చూస్తాను. ఏమన్నా మంచి అంబరెల్లాస్ ఉంటే అది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. డిస్ప్లే చేసి ఆ ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి మీకు ఎవరికైనా నచ్చితే. రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి, అలాగే అంబరెల్లాస్ అవి మనకి అవసరపడతాయి. ఒకసారి మంచి అంబరెల్లా ఏమన్నా ఉందేమో ఆన్లైన్లో చెక్ చేసి ఆ ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తానండి. చూడండి ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి ఉందండి, అంటే ఉండూరు జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ అనమాట. అది ఇంకా రెడీ అవ్వలేదండి. ఇక్కడ నుంచి సామర్లకోట వెళ్ళాలంటే డైవర్షన్ తీసుకుని వెళ్ళాలన్నమాట. అంటే ఈ బ్రిడ్జి ఫ్లైఓవర్ ఓపెన్ అయిపోయాక కూడా మనం సామర్లకోట వెళ్ళాలంటే ఈ రోడ్లో వెళ్ళవలసిందేనండి. అంటే ఆ బ్రిడ్జ్ కింద నుంచి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఇలాగ ఎవరండి రూట్ బ్రిడ్జ్ వరకు వెళ్ళి బ్రిడ్జ్ కింద నుంచి రావాలండి. బ్రిడ్జ్ కింద నుంచి రైట్ టర్న్ తీసుకుని మళ్ళీ ఈ రోడ్లోకి రావాల్సి వస్తుందండి. ప్రస్తుతం మాత్రం సామర్లకోట వెళ్ళాలంటే ఈ రోడ్లో డైవర్షన్ తీసుకోవాలండి. ఇది మళ్ళీ మనం పాత ఏడీబీ రోడ్లోకి వచ్చినట్టండి.
తెలుసు కదండి ఉండూరు జంక్షన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ సామర్లకోట వెళ్ళే రోడ్లో పాత ఫ్లైఓవర్ ఉంది కదండి, రైల్వే ఫ్లైఓవర్ వరకు వచ్చాం ఆల్మోస్ట్. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.